ఫ్రెండ్స్, మన కంప్యూటర్లో ర్యామ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి పెన్ డ్రైవ్ని ర్యామ్ లాగా యూజ్ చేసుకోవడం ఎలాగా అని చూపిస్తాను. ఇక్కడ మీరు పెన్ డ్రైవ్ మీద రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ప్రాపర్టీస్ అని చూపిస్తుంది. ఇక్కడ ఎంత ర్యామ్ ఉందో, ఎంత పెన్ డ్రైవ్ జీబీ ఉందో చూసుకోండి ఒకసారి. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అయితే అవుతుంది అన్నమాట. ప్రాపర్టీస్ అనేవి లాస్ట్లో ఉంటాయి కదా, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూడండి రెడీ టు బూస్ట్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. ఫస్ట్ డూ నాట్ దిస్ డివైస్ అంటే మనం మామూలుగా పెన్ డ్రైవ్ లాగా మార్చుకోవచ్చు. అలాగే డెడికేటెడ్ దిస్ రెడీ టు బూస్ట్ అనేది మీరు యూజ్ చేయకండి. ఇక్కడ మనకి యూజ్ దిస్ డివైస్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మళ్ళీ దాన్ని నార్మల్గా మార్చాలంటే డు నాట్ యూజ్ దిస్ డివైస్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్లో సెలెక్ట్ చేద్దాం. లాస్ట్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఉంచుకోండి. ఇప్పుడు లాస్ట్లో సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మీరు కింద అప్లై అండ్ ఓకే పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ యూజ్ దిస్ డివైస్ని సెలెక్ట్ చేసి అప్లై అండ్ ఓకే పైన క్లిక్ చేయండి. ఇక మనకి ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ సిమ్మల్గా మారిపోయింది. ఇది వచ్చేటప్పటికి మనకి ర్యామ్ లాగా అయితే యూజ్ అవుతుంది. మన సిస్టమ్ స్పీడ్ అనేది కొంచెం పెరుగుతుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.